ఇవాళ ఉదయం నుంచి ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. కాసేపట్లో ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆయన అమరావతికి చేరుకోనున్నారు. ఇవాళ కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్, శివరాజ్ సింగ్ కుమారస్వామితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా చంద్రబాబుకు తెలిపారు. ఈ నిర్ణయంతో విశాఖ మెట్రో ఏర్పాటులో కీలక ముందడుగు పడినట్లయింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పోలవరం నిర్మాణ పురోగతితో పాటు రాష్ట్రానికి చెందిన ఇతర ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థిక సాయంపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి నిధులు తదితర అంశాలపై కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. పలు ప్రాజెక్టులకు కేంద్ర సాయం పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు అంతర్రాష్ట్ర జల వివాదాలపై చర్చించారు. దేశ వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 10% ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించారు. పీఎం ప్రణమ్ పథకం కింద ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ను విస్తరించడానికి నిధులు విడుదల చేయాలని కోరారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించడం వల్ల అందించే ప్రోత్సాహకాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి 216 కోట్లు ఇవ్వాలని కోరారు. బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ను తిరుపతికి కనెక్ట్ చేసేలా చూడాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ను సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అశ్వనీ వైష్ణవ్ చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీని టచ్ చేస్తూ వెళ్లే 3 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల పూర్తి కొత్త రైలు మార్గాలు, సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.